ఆయన మైక్ పట్టుకొని లాగడం కానివ్వండి, లేకపోతే ఆయన చేసిన మిస్బిహేవియర్ అనేది చాలా క్లియర్గా కెమెరాస్లో రికార్డ్ అయింది. అయినా కూడా దీన్ని పాజిటివ్గా టర్న్ చేసుకునే అవకాశం ఇటు బీఆర్ఎస్ నేతలకు ఉందని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఇది ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ఇటు అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడు కూడా ఇటు ప్రతి విషయం లోపల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ దిగజార్చి తాము మైలేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి మైలేజ్, ఎందుకంటే ఏకకాలం లోపల రుణమాఫీ చేస్తామని చేశారు. ఆ తర్వాత ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం లోపల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ మైలేజ్ ను డిస్క్రిట్ చేయాలి. అంటే ప్రజల లోపల ఏదో ఒక విధంగా డిస్క్రిట్ చేయాలి. ప్రజలను నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. మరి కౌశిక్ రెడ్డిని అయితే 11 గంటల వరకు అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జగిత్యాల ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజువల్స్లో మనం చూస్తున్నాము. అటు పోలీసులు తమ జీప్లోకి ఎక్కించుకొని వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాము. ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ డిబేట్ ఇస్తుండగా డిబేట్ అయిపోయేంత వరకు పోలీసులు బయటే వెయిట్ చేస్తారు. ఆ తర్వాత ఆయనను అక్కడి నుండి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. మనం 2 బాక్స్ విజువల్స్లో చూస్తున్నాము ఏ విధంగా అక్కడ అసలు గొడవ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు వేలు చూపించి మాట్లాడడం కానివ్వండి, లేకపోతే కొంచెం రూడ్ బిహేవియర్ మనం ఒక బాక్స్లో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ని ఇంకొక బాక్స్లో చూస్తున్నాం. అయితే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు జూబ్లీ హిల్స్కి వచ్చి టీవీ ఛానల్ నుండి అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్కు ఆయనను తరలిస్తున్నారు. ఇక కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు. ఎమ్మెల్యే సంజయ్ తనపై దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేయడంతో మొత్తం 3 క్రిమినల్ కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇవాళ. ఇక కరీంనగర్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై దౌర్జన్యం చేశారు కౌశిక్ రెడ్డి. ఆయన ఏ విధంగా ప్రవర్తించారో ఆ విజువల్స్ ని మనము ఫస్ట్ బాక్స్ లో మనం చూస్తున్నాము క్లియర్గా. ఏ విధంగా అటు కౌశిక్ రెడ్డి సంజయ్ పై వ్యవహరించారో మనం చూసాము. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి ఆయనని రిమాండ్లో ఉంచుతారా లేకపోతే నోటీసులు ఇచ్చి ఆయనను బయటకు పంపిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో పాడి కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే సంజయ్ పిఏ ఇచ్చిన ఫిర్యాదుతో 1 టౌన్ పిఎస్లో ఒక కేసు ఫైల్ అయింది. ఇక కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశాన్ని గందరగోళం క్రియేట్ చేసి అటు సమీక్షను పక్కదారి పట్టించారని ఆర్టీఓ మహేశ్వర్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఇక తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుతో 3వ కేసు ఫైల్ చేశారు. ఇక్కడ ఒకసారి చూసుకుంటే 3 కేసులు కూడా ముగ్గురు వాళ్ళ ద్వారా ఇటు కేసెస్ అనేవి నమోదయ్యాయి. అయితే 3 డిఫరెంట్ క్రిమినల్ కేసెస్ ఇటు కౌశిక్ రెడ్డిపై ప్రెజెంట్ నమోదై ఉన్నాయి. బెయిలబుల్ సెక్షన్స్ అయినా మరి వాళ్ళ రిమాండ్లో ఉంచుతారా లేకపోతే నోటీసులు ఇచ్చి పంపించేస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తంగా ఈ 3 వేర్వేరు కేసులకు సంబంధించి పోలీసులు కేసెస్ నమోదు చేసి వాళ్ళ ఆయనను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న జరిగిన ఏదైతే వ్యవహారం ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు. సో పోలీసుల దగ్గర ఉన్న 3 క్రిమినల్ కేసులు మాత్రమే కాకుండా ఇటు స్పీకర్ దగ్గర కూడా ఒక కేసు ఆల్రెడీ నమోదైంది. నిన్న సంజయ్ కుమార్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విజువల్స్ కూడా మనము ప్రెజెంట్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏ విధంగా ఆయన అక్కడ చేతులు చూపిస్తూ మాట్లాడుతున్నారో, ఏ విధంగా ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారో ఆ విజువల్స్ అన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అన్నీ కూడా కెమెరాలో అక్కడ రికార్డ్ అయి ఉన్నాయి. అయితే ఈ ఘటనని ఇప్పుడు కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కాబట్టి దీనిని మరి బీఆర్ఎస్ ఇటు పాజిటివ్గా తిప్పుకుంటుందా, ఒక సింపతి ఫ్యాక్టర్ లాగా వాడుకుంటుందా, లేకపోతే తప్పు అని ఒప్పుకుంటుందా అనేది కూడా వేచి చూడాలి. ఏదేమైనా ఈ ఘటనలో విచారణ జరిపి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ అయితే చేశారు సంజయ్ రెడ్డి. అటు ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై పోలీసులు 3 వేరు కేసెస్ని, అది కూడా క్రిమినల్ కేసెస్ని నమోదు చేశారు. ఇక ఇప్పుడు ఇవాళ అరెస్ట్ కూడా చేశారు.